శ్రీరాముడికి కోపం తారాస్థాయికి వచ్చింది. 3 రోజుల పాటు సముద్రుని ధ్యానం చేస్తూ దర్భచాపల పైన సముద్రం ఒడ్డున కోట్ల మంది వానరులంతా కూడా చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో లంకలోకి వెళ్ళాలి అంటే సముద్రుడు దారి ఇవ్వాలి అని దీక్ష పూని మౌనంగా దర్భచాప మీదే సముద్రుడిని ధ్యానం చేస్తూ ప్రార్థన చేశాడు శ్రీరాముడు. ఇట్టే 3 రోజులు గడిచిపోయింది. సముద్రుడు సముద్రుల్లానే ఉన్నాడు, రాముడు ధ్యానం చేస్తూ రాముళ్లాగే ఉన్నాడు. ఏమి సముద్రంలో మార్పు రాలేదు. అప్పుడు రాముడికి ఆగ్రహం వచ్చింది. లక్ష్మణుడిని పిలిచారు. లక్ష్మణ, సముద్రం ప్రత్యక్షం అవటం లేదయ్యా, ఎంత గర్వం ఉంది ఇప్పుడు ఈ సముద్రుడికి. శాంతి, ఓర్పు, రుజుత్వం, ప్రియంగా మాట్లాడట అనేటటువంటి గుణాలు ఎవడిలో అయితే ఉండవో